కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నారు జస్టిస్ పిసి ఘోష్. అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలంటూ ఇప్పటికే ఆదేశించారు. ఇంజనీర్లందరూ కూడా జూన్ 25 లోపు నివేదిక ఇవ్వాలంటూ చెప్పారు. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డ్ అవుతాయని, బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లుగా కనిపిస్తోందనే ఒక అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామంటూ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నామంటూ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలంటూ కూడా ఆదేశించినట్లుగా చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, జస్టిస్ పిసి ఘోష్ విచారణకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఎవరెవరిని విచారిస్తున్నారు? ఏ విషయాలు తెలుస్తున్నాయి? ఏ అంశాలకు సంబంధించి అసలు విచారణ జరుగుతుంది ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో? నందు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి ఏదైతే విచారణ కమిషన్ వేసిందో ప్రభుత్వం, పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఇప్పటికే ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. సంబంధించి అధికారులను కూడా ఎంక్వైరీ చేస్తుంది. దఫాలుగా ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ను ఇటు అధికారులు అదేవిధంగా దాన్ని పరిశీలించడం జరిగింది. అయితే నిన్న మొన్నటి నుంచి ఆయన ఇక్కడ రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న 7 ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఎవరైతే ఈలుగా కొనసాగారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, వారితో నిన్న భేటీ కావడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ మెయింటెనెన్స్కి సంబంధించి వివరాలు కావచ్చు, ఆ ర్యాఫ్ట్కి సంబంధించి జియోలాజికల్ సర్వేకి సంబంధించి అంశాలు కావచ్చు, ప్రాజెక్టు డిజైన్ స్ట్రక్చర్ విషయాలు, ఇవన్నిటిని ఆయన టెక్నికల్ విషయాలన్నీ సేకరించినట్టుగా తెలుస్తుంది. వీటి నుంచి అంటే మీకు ఎవరు ఆదేశాలు జారీ చేశారనేది వివరాలన్నీ సేకరించినట్టుగా తెలిసింది మనకు. అదేవిధంగా ముఖ్యంగా ఆ ఎల్ఎన్టీ సంస్థకు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అంటే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది నిర్మాణ సంస్థ. ఆ మెయింటెనెన్స్ క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు అనేది ఆ ఈలను అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ ఈలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు తాజాగా నిన్న 7 భేటీ అయ్యారు. ఈరోజు 20 మందితోటి ఆయన భేటీ అవ్వడం జరిగింది. తాజాగా చాలా విషయాలు ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టుగానే ఉన్నప్పటికీ కొన్ని లోటుపాట్ల వల్ల ఇది ఇబ్బందికరంగా మారింది అనేది ప్రాథమికంగా గుర్తించినట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో ఎవరు భాగస్వాములు అయ్యారు అనేది ప్రధానంగా తేలాల్సి ఉంది. అయితే కింది స్థాయి నుండి ఇటు నిర్మాణ సంస్థల వరకు, ఇటు పొలిటికల్ లీడర్స్ వరకు, అప్పటి ప్రభుత్వం, ఇందులో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, ఏ స్థాయిలో దీన్ని ఇలా జరగాల్సిన కారణాలు ఎవరు అనేది అన్వేషిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికే అధికారుల నుంచి టెక్నికల్ అంశాలు సేకరించామని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలు, ఇరెగ్యులర్ అంశాలు, ఈ అంశాలు కూలంకషంగా చర్చిస్తాము, విచారణ సేకరిస్తామన్నారు. ఈ జూన్ 25 లోపు ఎవరికైతే నోటీసులు ఇచ్చామో వారందరూ ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ వివరణలు ఇవ్వాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు మాజీ ఈఎన్సీ మురళీధరరావు కూడా అటెండ్ అయ్యారు. గతంలో నల్ల వెంకటేశ్వరరావు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సీగా ఉండేది. ఆయన ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తప్పించింది. అయితే ఆయన కూడా అటెండ్ అయ్యి వారి నివేదిక సంబంధించి ఇవ్వడం జరిగితే అధికారులు ఎవరైతే
దానికి సంబంధించి వారు నివేదిక రూపంలో ఇస్తున్నారో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పడం జరిగింది. అధికారులు కనుక తప్పుదోవ పట్టించే విధంగా కమిషన్ను మిస్గైడ్ చేసే విధంగా కనుక వారి అఫిడవిట్లో పేర్కొంటే ఆ రిపోర్ట్లో ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఉపయోగం జరగబోతుంది. ఇది ఎగువ ప్రాంతాలు ఎవరైతే ఈ బ్యారేజ్ నిర్మాణం ద్వారా నీటి నిల్వ ద్వారా అంతిమంగా లబ్ధి పొందేది ప్రజలు కాబట్టి ప్రజలకు ప్రజల ధనం వృధా అయినట్టే లెక్క కాబట్టి ఇది అందులో ఆ కోవలోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే కోవలోకి వచ్చే నేపథ్యంలో ఎవరైనా మిస్గైడ్ చేసే విధంగా కమిషన్ తప్పుదోవ పెట్టే విధంగా కనుక రిపోర్ట్ ఇస్తే వారికి క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు కూడా అటెండ్ అయ్యి వారి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు టెక్నికల్ అంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి అటు ఎల్ఎన్టీ కావచ్చు, నవయుగ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా ఆఫ్కాన్ కంపెనీ కావచ్చు, ఈ 3 వర్క్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో నిర్మాణ భాగస్వామ్యం ఉన్నారు. ఈ 3 వర్క్ ఏజెన్సీలకు సంబంధించి పిలిచి వారి ఎవరైతే టాప్ మేనేజ్మెంట్ ఉందో దీనికి సంబంధించి వారిని పిలిచి వివరాలు సేకరించనున్నారు. ఎందుకంటే మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏంటి, ప్రభుత్వం మధ్యలో మీకు మధ్యలో జరిగిన ఒప్పందం ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఏమన్నా ప్రెజర్ పెట్టిందా, ఏ నాయకులు మిమ్మల్ని ప్రెజర్ పెట్టారు, ఎందుకు ఏగం చేయాల్సి వచ్చింది, ఒకవేళ స్ట్రక్చర్ డిజైన్ దగ్గర కాకుండా ఆగేలా కనిపించడం లేదు కదా శ్రీకాంత్, అధికారులతో ఆగేలా కనిపించడం లేదు. తర్వాత గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకుల మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని, అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు ఉంటాయని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ నాయకులు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చాలాసార్లు చెప్పారు. బట్ వాట్ డూ థింక్, ఇది స్లోగా నాయకుల వైపు మళ్ళబోతుందా అధికారుల నుంచి మొదలుపెట్టి? ఎగ్జాక్ట్లీ నందు, ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులను పిలిచి విచారించిన నేపథ్యంలో వాళ్ళు చెప్తున్న రిపోర్టు మనకు తెలిసిన దాని ప్రకారం ఖచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన మాట ప్రకారమే మేము చేయాల్సి వచ్చింది, మేము ఇచ్చిన రిపోర్ట్ను పక్కకు పెట్టారనేది అధికారులు కొంతమంది వాళ్ళు అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారు. ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ ఇందులో గత ప్రభుత్వంలో ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో ముఖ్య పై స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కావచ్చు, ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్కి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా ఉండనుంది. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అధికారులు ఇచ్చే నివేదికల ప్రకారం వారు స్పష్టం చేస్తున్నారు, ఎవరి కింది స్థాయిలో ఉన్న ఈ పేరు చెప్పడం, ఈ నుంచి సిఈ నుంచి ఎస్సీ నుంచి సిఈ తర్వాత ఈఎన్సీ ఇలా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈఎన్సీకి అల్టిమేట్గా ఎవరు ఆర్డర్ ఇస్తారు, ఆయన పైన ఉన్న ఇరిగేషన్ మినిస్టర్కి ఎవరు సీఎం, ఇలా వస్తుంది. కాబట్టి మొత్తంగా ప్రభుత్వందే బాధ్యత. ప్రభుత్వంలో ఎవరున్నారు, గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఎవరు మిస్గైడ్ చేశారు, ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా సేకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే మొదలు టెక్నికల్ అంశాలు, అక్కడ కట్టాల్సి స్ట్రక్చర్ సంబంధించిన అంశాలు ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక అంశాలు, ఎందుకంటే టెండర్లు పిలిచినప్పటికీ తర్వాత అంచనాలు పెంచిన విషయం, ఇవన్నిటి మీద ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు ప్రజల నుంచి 54 ఫిర్యాదులు వచ్చాయి. నిర్వాసితులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీటన్నిటి నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా మెడకు చుట్టుకునే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాల్లోనే ఇరిగేషన్పై దీనికి సంబంధించి వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ మీటింగ్లో జస్టిస్ చంద్రఘోష్కి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నేతృత్వంలో విస్తృతంగా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రాను ఇప్పటి వరకు అధికారులు అటెండ్ అవుతూ వస్తున్నారు. నోటీసులు ఎవరి పేరైతే వస్తుందో ఖచ్చితంగా వారికి నోటీసులు పంపిస్తాం, విచారణకు అటెండ్ కావాల్సిందే అని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ లీడర్స్కి మెడకు చుట్టుకొని ఉంది నందు. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.